అమరావతి ఇది కేవలం ఒక నగరం పేరు కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక పెద్ద యుద్ధక్షేత్రం. సో ఈరోజు మనం ఈ నగరం వెనుకున్న రాజకీయ చదురంగాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అది ఒక రాజకీయ అస్త్రంగా మారింది. చూడండి, ఈ ఒక్క మాట చాలు మొత్తం అమరావతి కథను చెప్పడానికి. ఇది కేవలం భవనాల నిర్మాణం గురించిన విషయం కాదు. అధికారం ఎవరి చేతిలో ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎవరు నిర్ణయించాలి అనే దాని గురించిన పెద్ద పోరాటం. సరే, ఈ రాజకీయ యుద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఇది ఒక అస్త్రంగా ఎలా మారిందో చూద్దాం. ఆ తర్వాత అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఏంటో తెలుసుకుని అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోందో చూసి చివరిగా అమరావతి భవిష్యత్తు ఏంటి అని విశ్లేషిద్దాం. సో మొదటి ప్రశ్న, అసలొక నగర నిర్మాణం ఇంత పెద్ద అధికార పోరాటానికి ఎలా దారితీసింది? దీని వెనకున్న అసలు లెక్కలేంటి? ఈ యుద్ధంలో మనకు స్పష్టంగా 2 వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి అమరావతిని ఎవరూ ఆపలేని ఒక శక్తిగా, ఒక డెవలప్మెంట్ ఇంజిన్గా మార్చాలని చూస్తోంది. మరోవైపు ప్రతిపక్షమేమో ఇది రాష్ట్ర ఖజానాకు పెద్ద భారం, ఇది ప్రజాధనం వృధా అని వాదిస్తోంది. సరే, మరి అధికార కూటమి ఈ ప్రాజెక్టును ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది కదా. వాళ్ల ప్లానేంటి, వాళ్ల ఎత్తుగడలేంటి? వాళ్ల వ్యూహంలో 3 కీలకమైన పాయింట్సున్నాయి. 1, చట్టపరమైన చిక్కులు లేకుండా చూసుకోవడం. అంటే కేంద్ర ప్రభుత్వంతో దీన్ని ఏకైక రాజధానిగా అప్రూవ్ చేయించి కోర్టు కేసులకు ఫుల్ స్టాప్ పెట్టడం. 2, ఇది కేవలం ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదని ప్రజల ప్రాజెక్ట్ అని చూపించడం. దానికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో రైతుల మద్దతు కూడగడుతున్నారు. ఇక 3ది చాలా ముఖ్యమైనది, ఒక క్లియర్ పొలిటికల్ టార్గెట్. 2029 ఎన్నికల నాటికి కళ్లకు కనిపించే ఒక నగరాన్ని చూపించి దాన్ని తమ విజయంగా చాటుకోవడం. ఈ వ్యూహంలో వాళ్లకు దొరికిన అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రైతుల సపోర్ట్. చూడండి, 16,666 ఎకరాలు. ఇది 7 గ్రామాల రైతుల స్వచ్ఛందంగా ప్రభుత్వానికిచ్చిన భూమి. సో ఇది కేవలం భూమి కాదు, ఇది ప్రభుత్వానికి దొరికిన ఒక బలమైన రాజకీయ ఆమోదం. మరి దీనికి ప్రతిపక్షం కౌంటరేంటి? వాళ్ల వ్యూహం మొత్తం ఒకే ఒక పదం చుట్టూ తిరుగుతోంది, అదే ఖర్చు. ప్రతిపక్షం వాదన చాలా సూటిగా ఉంది. ఒక చదరపు అడుగు కట్టడానికి 9,000 రూపాయలా? ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే. ఈ నంబర్ని వాడుకుని వాళ్లు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక పెద్ద ఆర్థిక భారంగా ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వాదనంతా ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్నకు దారితీసింది. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్ట్ను వెంటాడిన ప్రశ్న కూడా ఇదే. ఇంత భారీ ప్రాజెక్ట్కి అసలు డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? దానికి సమాధానం ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చింది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటి పెద్ద సంస్థలు కేవలం ఫస్ట్ ఫేజ్ కోసమే 13,600 కోట్ల రూపాయల ఫండింగ్ని కన్ఫర్మ్ చేశాయి. దీనివల్ల డబ్బులు లేవు అనే ప్రతిపక్షం యొక్క ప్రధాన వాదన కాస్త బలహీనపడింది. సరే, ఈ రాజకీయాలు, ఈ డబ్బుల లెక్కలు పక్కన పెడితే అసలు గ్రౌండ్లో, రియాలిటీలో ఏం జరుగుతోందో, ఇప్పుడు కాంక్రీట్, స్టీల్ ఎలా కదులుతున్నాయో చూద్దాం. క్షేత్రస్థాయిలో పనులు మామూలుగా స్పీడవ్వలేదు. ఈ టైమ్లైన్ చూస్తే మనకే అర్థమవుతుంది. పర్మనెంట్ హైకోర్టు భవనానికి పునాది పనులు మొదలయ్యాయి. రాబోయే 2 ఏళ్లలో సెక్రటేరియట్, ఎంపీల ఇల్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇదంతా ఎందుకు? అంతా 2029 ఎన్నికల డెడ్లైన్ను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న పరుగు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టే బిల్డింగ్ కాదు, ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకే ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. వాళ్ల లక్ష్యం క్లియర్గా ఉంది, అమరావతికి ప్రపంచపటంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే ఒక ఐకానిక్ కట్టడాన్ని నిర్మించడం. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ ప్లాన్ కేవలం ప్రభుత్వ భవనాలతో ఆగిపోట్లేదు. అమరావతిని ఒక పరిపాలనా నగరంగా కాకుండా ఒక ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా మార్చే భారీ ప్లాన్ కూడా రెడీ అవుతోంది. దాని పేరే క్వాంటమ్ వ్యాలీ. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ కంప్యూటర్ రెవల్యూషన్కి ఎలా సెంటర్ అయ్యిందో, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి అమరావతిని అలా గ్లోబల్ సెంటర్ చెయ్యాలన్నది ప్రభుత్వ ఆలోచన. సో ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని వ్యూహాల తర్వాత ఇప్పుడు ఈ పొలిటికల్ చెస్ బోర్డ్ మీద ఫైనల్గా పరిస్థితేంటి? ప్రస్తుతం చూస్తే 3 బలమైన పిల్లర్స్ కూటమికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. 1, కేంద్ర ప్రభుత్వం నుండి పొలిటికల్ సపోర్ట్. 2, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుండి ఫైనాన్షియల్ సపోర్ట్. 3, రైతుల నుండి పబ్లిక్ సపోర్ట్. ఈ 3 కలిసి ఈ ప్రాజెక్ట్ను
రివర్స్ చేయలేని దశకు తీసుకువెళ్తున్నాయని అధికారపక్షం బలంగా నమ్ముతోంది. ఇక్కడే మనం ముందు ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి. మరి అమరావతి భవిష్యత్తు మీద జరుగుతున్న ఈ యుద్ధం నిజంగానే ముగిసిపోయిందా? ఈ ఆటలో గెలుపెవరో ముందే డిసైడ్ అయిపోయిందా?